అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా వరకు మనం చూస్తుంటాం, ఎక్కడైనా ఆడవాళ్ళే ఫస్ట్ పూజ చేస్తూ ఉంటారు నిత్యం ఇంట్లలో. కానీ కొందరు విశేషంగా మగవారు కూడా పూజ చేస్తూ ఉంటారు. మరి మగవాళ్ళు పూజ చేస్తే, నిత్యం పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటారా ఇంట్లో? అసలు మగవాళ్ళు పూజ చేయొచ్చు అంటారు? మంచి ప్రశ్న అమ్మా, చాలా మంచి ప్రశ్న అడిగావు. అయితే ఇంట్లో ఇంటికి సంబంధించి ప్రాతకాలంలో దీపం పెట్టాల్సి మాత్రం ఆడవారే. అది మాత్రం శాస్త్రపరంగా చెప్పాలి. పూజ ఇంటి యజమాని చేయాలి. ఇంటి యజమాని మామూలుగా ఇప్పుడు ఉన్న కాలమానం ప్రకారం మగవాళ్ళే చాలా ఇళ్లలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు చేస్తేనే ఉత్తమం అని చెప్తారు. ఏం పూజ చేయాలి అంటే ఇలవేల్పులు ఉంటారు. ప్రతి ఇంటికి వాళ్ళ ఇలవేల్పులు ఉంటారు, కులదైవం ఉంటారు. అది చేయాలి. ఇప్పుడు ఏంటంటే పూర్వకాలం నుంచి ఒక పద్ధతి వస్తుంది మనకి. అదేంటంటే పంచాయతన పూజ అంటారు. పంచాయతన పూజ అంటే శివుడు, విష్ణుమూర్తి, సూర్యుడు, తర్వాత అమ్మవారు, తర్వాత గణపతి ఈ ఐదుగురిని కలిపి పంచాయతనం అంటారు. పంచాయతన పూజ చేస్తే అందరి దేవుళ్ళని పూజ చేసినట్టే. ఇది అనేది ఒక పద్ధతి. అది మన ఆగమ శాస్త్రాల్లో అవన్నీ చెప్పారు. ఆగమ శాస్త్రాల్లో ఉన్న ప్రిన్సిపల్స్ ప్రకారం ఈ పూజ చేస్తే అన్ని దేవుళ్ళని పూజించినట్టే అని చెప్తారు. వాళ్ళల్లో ఒకరిని ముఖ్యంగా చేసుకొని పూజ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు సెంటర్గా చేసుకుని కొంతమంది విష్ణుమూర్తిని ఆరాధన చేస్తారు, కొంతమంది శివుని ఆరాధన చేస్తారు, కొంతమంది గణపతిని ఆరాధన చేస్తారు, కొంతమంది అమ్మవారిని. ఒక్కోదానికి ఒకటి వైష్ణవం, శైవము, శాక్తేయం అని ఉంటుంది, గణపత్యం అని ఉంటుంది. సూర్యుడికి సంబంధించి ప్రత్యేకంగా ఆరాధన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇవన్నీ ఒక్కొక్క శాఖ. ఆ శాఖ చేసేవాళ్ళు ఇప్పుడు శాక్తేయం ఆరాధన చేసేవాళ్ళు అమ్మవార్లు ఆరాధన చేస్తారు. అది వద్దాను, ఆ టాపిక్ వస్తాను, చెప్తాను దీనిలోనే. ఇప్పుడు ఏంటంటే ఏది చేసినా చేయకపోయినా ఇప్పుడు గణపతి అన్ని పూజలకి ముందు ఆయన పూజించాలి కాబట్టి ఆయన సంబంధించి ఒక శ్లోకం చదువుకుంటే చాలు. గణపతి అది అంటే ఇలా ఎలాబొరేట్గా పూజ చేయలేని వాళ్ళు, అంటే విశదీకరించి చేయలేని వాళ్ళు ఇలా చేస్తారు. దానికి ఒక శ్లోకం ఉంది. సుముఖస్య దంతస్య కపిలో గజికర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ గణాదిశ్చ ఫాలచంద్రో గజాయన అని ఒక శ్లోకం ఉంది. కొంచెం పద్ధతిగా ఉంటుంది. అది మనకి అన్ని పుస్తకాల్లో దొరుకుతుంది. అది గనక ఇంటి యజమాని రోజు ఆ శ్లోకాన్ని చదివితే, ఆ శ్లోకాన్ని చదివి ఇంట్లో వాళ్ళు దాన్ని వింటే ఆ ఇంట్లో విఘ్నాలు ఉండవని చెప్తారు. ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్తారు. ఎందుకంటే విఘ్నాలన్నిటికీ అన్ని మంగళాలకి ఆయనే రాజు కాబట్టి ఆయన కంట్రోల్లో అన్నీ ఉంటాయి కాబట్టి ఈ శ్లోకాన్ని చదివిన వాళ్ళకి ఇంట్లో విఘ్నాలు ఉండమంటారు. అయితే మరి ఇది చదివినా ఇంట్లో విఘ్నాలు వస్తున్నాయంటే అది వేరే సబ్జెక్ట్. మళ్ళీ దాని మీద తర్వాత మాట్లాడుతున్నాం. దీన్ని అయితే గాణపత్యంలో చాలా స్తోత్రాలు ఉన్నాయి. గాణపత్యం తీసుకుని ఆరాధించే వాళ్ళకి. దానిలో ఇప్పుడు నేను చెప్పిన శ్లోకంతో పాటు ఆయనకు సంబంధించిన సూక్తాలు ఉన్నాయి. గణేష్ సంబంధించిన సూత్రాలు ఉన్నాయి. ఆ సూక్తాలు చదవచ్చు, సూక్తాలు పారాయణ చేయొచ్చు. ఆయనకు సంబంధించిన అష్టోత్తరాలు ఉన్నాయి, సహస్రనామాలు ఉన్నాయి. ఇవన్నీ గాణపత్యం తీసుకునే వాళ్ళు చేయొచ్చు. అంటే ఆయన ముఖ్యంగా ఆయన దైవం అయినప్పుడు, గణపతి దైవం అయినప్పుడు చేయాల్సిన పని ఇది. ఇప్పుడు శైవం దగ్గరికి వస్తే శివుడికి సంబంధించి చాలా స్తోత్రాలు ఉన్నాయి. దారిద్ర్య దహన స్తోత్రం అని ఉంటుంది, తర్వాత శివాష్టకం అని ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవి చేసుకోవచ్చు, అష్టోత్తరాలు చదవచ్చు. విష్ణుమూర్తి సంబంధించి విష్ణు సహస్రనామం, విష్ణు అష్టోత్తరము, విష్ణు రూపాలు చాలా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి, రాములు వారు, కృష్ణుడు, వాళ్ళకి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవచ్చు, వాళ్ళకి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకోవచ్చు. అవి వైష్ణవానికి సంబంధించి. శాక్తేయంలో దశమహావిద్యలని వస్తాయి. దశమహావిద్యల్లో అమ్మవారు 10 రూపాయలుగా ఆయన శక్తిని ప్రదర్శిస్తుంది. అన్నిటికీ మించి అంటే లలితా త్రిపుర సుందరి మెయిన్ మణిద్వీపంలో ఉంటుంది అని చెప్తారు. అదొక పెద్ద టాపిక్. మణిద్వీప వర్ణన అని ఒక పెద్ద స్తోత్రం ఉంది. మణిద్వీప వర్ణన అంటారు దాన్ని. మణిద్వీప వర్ణన చదివిన వాళ్ళకి విశేషమైన సంపదలు వస్తాయని చెప్తారు. ఎందుకంటే దానిలో అమ్మవారి ప్రభావం గురించి, అమ్మవారి చుట్టూ ఎవరెవరు ఏ దేవతలు ఉంటారు, ఆమె ప్రాకారాలు ఎలా ఉంటాయి, ఆమె దగ్గరికి ఎవరు వెళ్తారు, ఇవన్నీ మణిద్వీప వర్ణనలో వస్తుంది. అది శాక్తేయం. దాని తర్వాత బగలాముఖి అని, తర్వాత చిన్నమస్తాదేవి, లలితా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి, తర్వాత
వరాహి మాత ఉంది, చిన్నమస్తాదేవి, దశమహావిద్యలు చాలా ఉన్నాయి. ఈ ఒక్కొక్క దాన్ని అనుసరించి వాళ్ళ శక్తిని బట్టి అయితే ఇవన్నీ ఏంటంటే దశమహావిద్యలు అది కనుక ఉపాసన చేసేప్పుడు అది దానికి చాలా నియమాలు ఉంటాయి అవి చేయడానికి. దుర్గామాతని ఆరాధన చేసేవాళ్ళు పెద్ద నియమాలే ఉండవు. శుచిగా బట్ట కట్టుకొని ఎదురుగా కూర్చొని అష్టోత్తరం చేసుకోవడం అంతవరకు చేయొచ్చు. అయితే దశమహావిద్యలు కనుక శ్రీవిద్య అంటారు, ఇవన్నీ కలుపుకొని శ్రీవిద్య అంటారు. ఇవి ఉపాసన చేయడానికి కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు కనుక అవి పాటించాలి. ఇది శాక్తేయం. తర్వాత వైష్ణవు గురించి చెప్పుకున్నాం, శివం గురించి చెప్పుకున్నాం, గణపతి గురించి చెప్పుకున్నాం. తర్వాత సూర్య ఆరాధన చేసేప్పుడు ఆయనకు సంబంధించిన స్తోత్రాలు ఉన్నాయి, ఆదిత్య హృదయం ఉంది, సూర్యాష్టకం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, అవి ఆరాధన చేయొచ్చు. అయితే ఇంట్లో యజమాని ఎందుకు చేయాలి అంటే యజమాని ద్వారా అద్భుతమైన శక్తి అందరికీ ప్రసరిస్తుంది. ఇప్పుడు ఒక భర్త కనుక ఈ పూజ చేసినట్లయితే దానిలో సగం భార్యకి వెళ్తుంది. కాబట్టి శాస్త్ర ప్రకారం ఏంటంటే ఇంటి యజమాని పూజ చేస్తే ఇంటి అందరికీ మేలు జరుగుతుందని చెప్తారు. కాబట్టి మీరు ఇందాక అన్నట్టు మగవాళ్ళు చేస్తే ఏమవుతుందని మీరు అడిగిన సమాధానం ఏంటంటే వాళ్ళు ఈ రకంగా పంచాయతన పూజ కానీ ఏదో ఒక దేవుని ఇష్టదైవాన్ని సెంటర్గా చేసుకొని ఆరాధన చేసుకోవచ్చు. అంటే గురుగారు ఇప్పుడు ఆడపిల్లలు పూజ చేసేటప్పుడు ఆడపిల్లలకు కొన్ని నియమాలు ఉంటాయి, పద్ధతిగా చేయాలి, జుట్టు విరబోసుకోకూడదు, గాజులు వేసుకొని చేయాలి, బొట్టు ఉండాలి, కుంకుమ పెట్టుకోవాలని ప్రతిదీ చెప్తూ ఉంటారు. మరి మగవారికి కూడా ఇలాంటి నియమాలు ఏమైనా ఉంటాయా పూజ చేసే టైంలో? మామూలుగా మన సనాతన ధర్మం ప్రకారం ఏంటంటే ధోవతి పైకండ వేసుకుని చేయమని చెప్తారు. ఇప్పుడు చాలా గుళ్ళల్లో చూడండి మీరు, ముఖ్యంగా తిరుమల వెళ్ళినప్పుడు కానీ వేరే ఆలయాలకు వెళ్ళి కానీ పైన ఉన్న షర్ట్ తీసేయమని చెప్తారు మగవాళ్ళకి. అది ఎందుకు చెప్తారంటే దానికి ఒక శాస్త్రీయమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే దైవశక్తి అనేది మన దేహం మీద ప్రసరిస్తుంది వచ్చి. ముఖ్యంగా వాళ్ళ శక్తి మన హార్ట్ మీద ప్రసరించాలి, మన గుండె మీద ప్రసరించాలి. అది అలా ప్రసరించాలంటే ఏది అడ్డుగా ఉండకూడదు. అందుకని షర్ట్ తీసేయమంటారు. దానికి ఉన్న శాస్త్రీయ కారణం అది. ఎందుకంటే మన ప్రాణం అనేది ఇక్కడ ఉంటుంది, మనకి అంగుష్ట పరిమాణం అంటారు. ఈ ప్రమాణంలో మన ప్రాణజ్యోతిలో ఉంటుంది. కాబట్టి ఆయన శక్తి, భగవంతుడి శక్తి డైరెక్ట్గా మన గుండె మీద ప్రసారం అవ్వాలంటే ఏ ఆచ్ఛాదన ఉండకూడదు పైనుంచి. అందుకని ఏంటంటే పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్ళినప్పుడు షర్ట్ తీసేయమని చెప్తారు. షర్టు బనియన్ ఏదన్నా సరే, ముఖ్యంగా మగవాళ్ళకి. ఆడవాళ్ళకి అట్లా ఏమీ లేదు, మగవాళ్ళకి తీసేయమని చెప్తారు. సో అయితే ఇప్పుడు ఆ మగవాళ్ళకి ఏం ఉండాలి అంటే మగవాళ్ళకి శాస్త్ర ప్రకారం ధోతి కట్టుకోవాలి, పంచె కట్టుకోవాలి, పైకండుగా వేసుకోవాలి. పైకండుగా వేసుకోకపోయినా పర్లేదు, పంచె అయితే కట్టుకోవాలి. అలా చేస్తే మంచిది. అలా కట్టుకోలేని వాళ్ళు, అలా చేయలేని వాళ్ళు ఈ మధ్య వచ్చే వస్త్రధారణ ఉంది కదా, కుర్తా పైజమా అంటున్నారు, అదన్నా వేసుకోవచ్చు. ఆడవాళ్ళు అయితే చీరలు కట్టుకోవచ్చు, లేకపోతే చుడిదార్ అలాంటివి వేసుకోవచ్చు. వేసుకొని చేసి తప్పేం లేదు. అందువల్ల అక్కడ ముఖ్యం ఏంటంటే భక్తి అనేది చాలా ముఖ్యం. అయితే వస్త్రధారణ ముఖ్యం కాదా అంటే అది కూడా ముఖ్యమే. మరీ షార్ట్ లాంటివి, బనియన్ లాంటివి వేసుకొని చేయకుండా ఇట్లాంటి వస్త్రధారణ వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది నా ఉద్దేశం. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.